జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన నటించిన దేవరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వాటు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ ను కూడా పూర్తి చేశాడు. ఇక వాటు తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు తారక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ సినిమాకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ముందుగా ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 సినిమాను కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత నాగవంశీ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ తో తారక్ సినిమా చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో ఎన్టీఆర్ అరవింద్ సమేత చేసిన త్రివిక్రమ్ వెంటనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయినా పట్టాలెక్కడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేకుండా పోయింది. కానీ ఈసారి త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు.